శ్రీ గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతమాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేత్ అంబికాం. ఎంతో బాగుంటాయి అమ్మవారి ధ్యాన శ్లోకాలు గనక మనం గనక భావిస్తూ చదివితే అసలు ఎంత తన్మయత్వం వస్తుందంటే మధ్యలో ఎక్కడ తప్పుపోతుందా అని చూసవాల్సి వస్తుంది. అంత అద్భుతమైన రచన అది. ఆ వసిన్యాది వాగ్దేవతలు అద్భుతమైన రచన అని మనం అనుకుంటే కూడా అది తప్పే అవుతుంది. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారు చెప్పింది కాబట్టి అద్భుతమా పరమాద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు, మళ్ళీ ఇది కూడా అమ్మ యొక్క రూపమే. అయితే ఎలా అయితే సింధూరారుణ విగ్రహం అదే, ఇది కూడా అదే, కాకపోతే అంతర్లీనంగా శ్రీచక్రం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మన శ్రీచక్రం గురించి ఎందుకు ఎక్కువ విపులంగా చెప్పుకోము అంటే మన దృష్టి మళ్ళీ అటు వెళ్తుంది. సాధనా మార్గంలో వాడికి అమ్మ దొరికితే చాలు తప్ప శ్రీచక్రం అంటే శ్రీచక్రంలోనే అమ్మ ఉంటుంది, కాదనడానికి లేదు. కానీ మళ్ళీ శ్రీచక్రం గురించి ఆలోచన, అయ్యో దానికి ఎంతమంది ఉంటారు, ఎన్ని కోణాలు, ఎన్ని ఇవన్నీ అంటే మన ఆలోచన పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి అది మన ఉద్దేశం కాదు. కాబట్టి శ్రీచక్రం జోలికి వెళ్ళట్లేదు ఎక్కడ అంటే సౌందర్యలహరిలో కూడా మనం శ్రీచక్రం జోలికి వెళ్ళం. ఉంది నమస్కారం చేసుకుందాం అంతవరకు మాత్రమే. సాధనకి మనకి ఏది అవసరమో అదే మనం చెప్పుకుందామనేసి. సరే, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిః ఆవృతాం మయూకైః అహమిచ్చేవ భావయే భవాని. ఆ భవానీని ఎలా భావిస్తున్నారో చెప్తున్నారు. అంటే ఎలా భావించాలి, మనం ఎలా భావిస్తే ఆవిడ మనకి దర్శనం ఇస్తుంది అనేసి చెప్పడానికి అన్నమాట. ఆవిడ అరుణాం ఎర్రహా చక్కగా ఉంది అంటే ఇక్కడ కేవలం అర్థం చెప్తున్నాను అనుకోకండి. ఇందులోనే అసలైన పరమార్థం అనేది ఉంటుంది మనకి. కరుణ ఆవిడ అంటే కరుణ ఎక్కడ చూపిస్తామండి, కళ్ళల్లో కదా చూపిస్తాం. ఏది చూపించాలన్నా కళ్ళే కదా మనకి. ఎలా ఉన్నాయట, ఆ కరుణని నింపుకున్నాయట ఆ తరంగాలుగా, అంటే ప్రవహిస్తోందిట. కరుణ అనే సముద్రం ఆవిడ యొక్క కళ్ళల్లో ప్రవహిస్తోందిట. అంత కరుణామూర్తిట ఆవిడ. ఆవిడ చేతుల్లో తెలిసింది కదా పాశము, అంకుశము, పుష్పబాణ, చెరుగడవి ఇవన్నీ పట్టుకుని ఉందిట. ఈ అణిమాది అష్టసిద్ధులు ఆవిడ్ని ఆవరించి ఉన్నాయట. ఎలాగా, ఆవిడ యొక్క కాంతి పుంజాలుగా ఆవరింపబడి ఉందిట ఆవిడ. ఆవిడ యొక్క కాంతి కిరణాలు ఇందాక కూడా మన సింధూరారుణాల్లో కూడా అనుకున్నాం కదా, ఆవిడ కాంతి ఎప్పుడు కూడా ప్రస్ఫుటంగా ప్రకాశిస్తుంది, మణుల వలె ప్రకాశిస్తుంది అనుకున్నాం కదా. అలాంటి అహం ఇత్యేవా, నేను ఈ విధంగా మాత్రమే ఆవిడ్ని భావిస్తున్నాను, పూజిస్తాను, ఆవిడ్ని ఈ విధంగానే నేను తలుచుకుంటాను. అహం నేను, ఇత్యేవా ఈ విధంగానే, అంతే, ఇంకా నాకు వేరేగా తెలియదు ఆవిడ. అంటే ఆవిడ రూపం వచ్చిందా లేదా, లలిత రూపం మనకి, అదనమాట అక్కడ ఆ అర్థము. ఈ విధంగా నేను అమ్మవారిని భావిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థం ఏంటి, ఎందుకు మనం అమ్మవారిని ఆ విధంగా భావించాలి, ఆవిడ చేతుల్లో వేరే ఆయుధాలు ఎందుకు లేవు, వేరే వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఆవిడ కత్తి అవన్నీ ఎందుకు పెట్టుకోవట్లేదు ఆవిడ, ఎందుకు అరుణవర్ణంలో ఉంటుంది ఆవిడ,
అరుణవర్ణం అంటే మనం రక్తవర్ణం ఈ అరుణం కాదండి. అరుణం అంటే మనకు ఉదయిస్తున్న సూర్యుడు, ఆరెంజ్ రెడ్డిష్ అనుకున్నాం కదా, అది అది ఎంత బాగుంటుంది. దాన్ని చూస్తూ ఉన్నా కొద్ది మనకి చూడాలని భావన వస్తూ ఉంటుంది. ఎరుపుని చూడగలుగుతామండి ఎక్కువసేపు? చూడలేము. మనం ఎక్కువసేపు ఎరుపుని చూడలేము. ఇది అంతే. అందుకని ఆ అమ్మ యొక్క అరుణవర్ణాన్నిట మనం ఎంతసేపు చూసినా తనివి తీరదుట. ఆ విధంగా భావిస్తే ఏం జరుగుతుంది అన్నది సౌందర్యలహరి శ్లోకాల్లో కూడా వస్తుంది మనకి. అది మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ శ్లోకంలో అర్థం చెప్పుకోకపోతే మళ్ళీ అక్కడ లోటుగా అనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనము ఆ రంగు ఎలాంటిదో మనం తెలుసుకున్నాం. అరుణవర్ణము అంటే రెడ్డిష్ ఆరెంజ్ అనుకోండి. అంటే అప్పుడే ఉదయిస్తున్న లేత సూర్యకాంతి ఎలా ఉంటుందో ఆ అమ్మ అలా ఉంటుందిట. ఆవిడ చేతుల్లో ఏం పట్టుకుందో చెప్పింది. కాబట్టి చేతుల్లో పట్టుకుంది అనగానే మనం భావించవచ్చు ఎందుకు ఆవిడ ఆ చేతుల్లో అవన్నీ పట్టుకుందనేది. మళ్ళీ మనకు అన్ని వరుసగా వస్తాయి. అవన్నీ కూడా మనకి మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టడానికి, మామూలు విగ్రహాల్లో ఆయుధాలు మనని రక్షించడానికి అయితే అమ్మ విగ్రహము మనలోనూ ఉన్న దుష్ట గుణాలను పోగొట్టడానికి మాత్రమే ఆవిడ అవన్నీ పట్టుకుంది. పాసము, అంకుశము, వాటి అర్థాలు వస్తాయి మనకి. వాటన్నిటిని మనలో అణిచివేస్తుంది. ఏది ఉండాలో అది ఉంచుతుంది. అంటే ఏది ఎంత మేరకు ఉండాలి, క్రోధం అనేది ఎంత ఉండాలి, కరుణ ఎంత ఉండాలి, ఏది అణుచుకోవాలి, ఏది బయటికి చెప్పాలి. పిల్లవాడిని దండించాలంటే కొంత క్రోధం అవసరము. వాడు మార్గంలో ఉండాలి. మన బాధ్యత నెరవేర్చుకోవాలంటే కొంత మనం కఠినంగా ఉండక తప్పదు. మనం అక్కడ కఠినంగా ఉండాలి. అప్పుడు ఆ కోపం అభినయించాలి. ఆ కోపం ఎంత మేరకు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అమ్మవారిని ప్రార్థిస్తే మనకు ఆవిడ ఆ కోపాన్ని అంత మేరకు ఉండేటట్టుగా చూస్తుంది అనమాట. అందువల్ల ఆ అమ్మ చేతులు అవి పట్టుకుంది. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ విపులంగా వస్తాయి. తర్వాత ధ్యాయే పద్మాసనస్థాం వికసిత వదన పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలం అభయదాం భక్త నమ్రాం భవానీ. అంటే తనకి వినయంగా నమస్కరించిన భక్తుల పట్ల ఆవిడ ఎంతో కరుణగా ఉంటుందిట. నమస్కారం చేయకపోతే ఆవిడ ఏం చేస్తుందండి? నమస్కారం చేయకపోయినా కొన్ని జన్మల తర్వాత మార్చుకుంటుంది ఆవిడ. తప్పదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు సరిగ్గా లేకపోతే వాడిని వదిలేస్తున్నామా? నెమ్మదిగా వాడిని మార్చడానికి ప్రయత్నం చేయట్లా. ఇది అంతే. మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇది లౌకికంలో. అదే అమ్మకి మనకి కొన్ని జన్మలు ఇచ్చేస్తూ ఉంటుంది ఫ్రీగా ఆవిడ పాపం. కాబట్టి ఆవిడ ఎలా ఉందిట? ఒక పద్మపత్రంలో కూర్చుందిట, పద్మాసనం వేసుకుని కూర్చుందిట. పద్మాసనం యొక్క విశిష్టత అందరికీ తెలిసిందే. యోగంలోకి వెళ్ళక్కర్లా. ఆ పద్మాసనంలో వేసుకుంటే అవి ఏవి స్ట్రెచ్ అవుతాయి. వీటన్నిటికీ ఓ పెద్ద కథ ఉంది. మళ్ళీ దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసు వచ్చాక మనం ఎవ్వరం కూడా పద్మాసనాలు వేయలేము. అనవసరంగా వేస్తే ఫిక్స్ అయిపోవాలి సినిమాల్లో లాగా. కాబట్టి ఎవరు ఆ ప్రయత్నం చేయకండి. ఆ పద్మాసనంలో పద్మము యొక్క అంటే ఆసనంలో కూర్చుని, అంటే ఆ మహారాజ్నిది అది వేరు. ఇక్కడ భావన చేసేటప్పుడు అమ్మ ఒక పద్మము యొక్క ఆసనంలో, పద్మభాకారం ఆసనంలో కూర్చుని పద్మాసనం వేసుకుని కూర్చునిందిట ఆవిడ. పట్టు వస్త్రాలు ధరించిందిట, బంగారు పట్టు వస్త్రాలు ధరించిందిట. ఆ అమ్మ ఎలాంటి వస్త్రాలు ధరించింది? హేమాభాం, పీత వస్త్రం, పట్టు వస్త్రాలు ధరించింది. చేతుల్లో కూడా ఒక పుష్పాన్నే పట్టుకుంది ఆవిడ. కాబట్టి సర్వాలంకారయుక్తం, చక్కగా అన్ని నగలు వేసుకునింది ఆవిడ. అంతేగాని నగలేం లేకుండా లేదు, చక్కగా అన్ని అలంకరణలు చేసుకుంది ఆవిడ. ఎక్కడా కూడా ఏది లోపల లేకుండా అన్ని అలంకరణలు చేసుకుందిట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం మినిమం పెట్టుకోవాల్సిందే ఆ బొట్టు, ఆ చెవులకి, మెడలోకి, కాళ్ళకి ఏవైతే మనకి నిర్దేశింపబడ్డాయో మినిమంవి అవి పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోక్కర్లేదండి. ఎంత మేరకు అవసరమో అంత మేర పెట్టుకుంటే, అసలు లేని దానికన్నా ఆ చిన్న చిన్న బొట్లు పెడుతూ ఉంటారు. ఆ బొట్లు కన్నా కొంచెం కనపడాలి. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? నీ ఆజ్ఞా చక్రంలో ఉన్న నీ శక్తి బయటికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఆ ప్రదేశంలో నువ్వు సరే పూర్వకాలం బొట్లు పోయి ఇవి వచ్చాయనుకోండి, ఆ బొట్టు పెట్టుకోవాలి. ఆ లోపల ఉన్న శక్తి నీలో ఉండాలి. నీకు దిష్టి తగలకుండా ఉండాలి. ఫస్ట్ ఎవరైనా మనమైతే అమ్మవారిది పాదాలు చూడమన్నా మన ఏం చూస్తాడు వాడు? మన మొహం చూస్తాడు, బాగుందా లేదని. మొహంలో ఆ బొట్టు కనపడకపోతే నీకు దిష్టి తగులుతుంది. ఆ లోపల ఉన్న శక్తి బయటికి వెళ్ళిపోయి అవతల వాడిని చేరే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం ఆ బొట్టు పెట్టుకోవాలి. చెవులకి తాటంకాలు అన్నారు. చెవులకు ఏవో ఒకటి ఇనుప వస్తువులు వాడకండి దయచేసి. పిల్లలకి కూడా మీరు ఇనుప చెవులకి గాజులు అలాంటివి ఇనుప వస్తువులు కొనకండి. ఇనుము మంచిది కానే కాదు. కాబట్టి ఎవరు కూడా మీరు పెట్టుకోకండి, మీ పిల్లలకి పెట్టకండి, ఎవరికి ఇవ్వకండి. అసలు
స్టీల్ సామాన్లు గిఫ్ట్లుగా ఇవ్వకండి. అది ఇనుముని ఇవ్వకూడదు మనము. అంటే ఇచ్చినందుకు పుచ్చుకున్నందుకు వాడికే అన్న అవుతుంది కాదు, నీకే మంచిది కాదు. సరే, మళ్ళీ పక్కకు వెళ్ళిపోతున్నా. అంటే కొంత లౌకికంవి కూడా మనం చెప్పుకుంటూ ఉంటే కదా జీవితంలో మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉంటాం కదా అని చెప్పుకోవటమే. కాబట్టి ఆ విధంగా మన అమ్మ అన్ని అలంకరణలు చేసుకొని చక్కగా ఉందిట. ఆవిడ ఎలా ఉంది, మనకి అభయం ఇస్తూ ఉందిట. అవన్నీ చేసుకున్నాను కదా అని ఆవిడ, అబ్బాయి నేను బిజీ, ఇప్పుడు నేను నీకేం చేయనందే కాదుట, చక్కగా అభయం ఇస్తోందిట మనకి. నీకేం పర్వాలేదు నేను అందిట. మనం ఏమనుకుంటా, అబ్బాయి ఇవిడంతా తయారైపోయింది ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, మనం రక్షిస్తుందా లేదో అది ఇది అని అనుకుంటా. కాదుట, ఆవిడ అందిట ఏమీ పర్వాలేదు, నేను ఎంత అలంకరణ చేసుకున్నా ఎలా ఉన్నా కూడా నావన్నీ కూడా నిన్ను రక్షించడానికే పొమ్మందిట. కాబట్టి ఆవిడ ఏమంటుంది, చక్కగా మన్ని అన్ని విధాలుగా రక్షిస్తానంది. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం. అంటే ఆవిడ శ్రీ విద్య అంటే ఆవిడే, శ్రీచక్రం అన్న ఆవిడే. కాబట్టి శ్రీ విద్య గురించి కూడా అది చాలా పెద్దది, మనం దాని జోలికి వెళ్ళక్కర్లేదు. అది అంటే అది చాలా ఉపాసన, దానికి చాలా నియమము నిష్ట ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం దాని జోలికి వెళ్ళకూడదు. శ్రీ విద్యకి అమ్మవారికి భేదం లేదు, శ్రీచక్రానికి అమ్మకి భేదం లేదు, శివుడికి అమ్మకి భేదం లేదని తెలుసుకుంటే చాలు మనం. అంటే అమ్మ అనుగ్రహించిందంటే శ్రీ విద్య కూడా మనకు వచ్చినట్టేనండి. అందుకని మళ్ళీ మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. శాంతమూర్తి ఆవిడ ఎలాంటిది, పరమశాంత అంట. ఆవిడ కరుణ అని చెప్పారు కదా, కరుణ ఉంది కాబట్టి ఇది చేస్తుందా, కాదుట, పరమశాంత స్వభావురాలు ఆవిడ. సకల సురనుతాం, అందరి అంటే ఎంతమంది 33 కోట్ల దేవతలు ఏదో అంటున్నా అందరి చేత ఆవిడ నమస్కరించబడుతుందిట. నువ్వెవడివయ్యా నమస్కారం చేయడానికి? మనం అనుకుంటా, ఆహా నేను కాబట్టి గుడికి వెళ్తున్నాను, ఆహా నేను కాబట్టి పూజ చేస్తున్నా, ఆహా నేను కాబట్టి అనుకుంటున్నావేమో, పిచ్చి వెధవా. ఎంతమంది దేవుళ్ళు ఆవిడని కొలుస్తున్నారు. నీ గొప్పేం లేదంటే మనం సిగ్గుపడాలట. అయ్యో నేను ఎంత అహంకారం పొందుతున్నాను, ఏదో నేనే అని, మనకన్నా గొప్ప అంటే దేవతలుగా ఉన్నవాళ్ళే ఆవిడని పూజిస్తున్నారు, నువ్వో లెక్క. కానీ ఆవిడేమంది, భక్త నమ్రం, ఫస్ట్ భక్తులను చెప్పాక దేవతల్ని చెప్పింది. చూసుకోండి, భక్తులు ఎవరైతే తన్ని వినమ్రంగా వినయంగా తనకి నమస్కారం చేస్తారో వాళ్ళ ఎడల ఆవిడ ప్రేమగా ఉంటానని చెప్పింది, వాళ్ళని రక్షిస్తానని చెప్తోంది ఆవిడ. కాబట్టి ఫస్ట్ భక్తులకే ప్రిఫరెన్స్ ఇచ్చింది ఆవిడ, దేవతలకు ఇవ్వలేదు. తర్వాత దేవతలు చెప్పింది, వాళ్ళందరూ కూడా ఆవిడకి నమస్కారం చేస్తున్నారట. సర్వ సంపత్ ప్రదాత్రి అంటే అన్ని రకాల సంపత్తులు ఎలాంటివైనా సరే నువ్వు ఏది కోరుకో. చిన్నపిల్లవాడికి చాక్లెటే కదండి, వాడికి ఆస్తి, వాడికి ఇది, వాడికి అది కూడా ఇస్తుంది. అలాగే ఎవరికి ఏది కావాలో అన్ని ప్రదాత్రి అంటే ఒట్టిగా ఇవ్వదుట, బాగా ఇస్తుందిట. కొంచెం కొంచెం కూడా ఇవ్వదుట, బాగా ఇస్తుందిట. ఎంత అయితే ఇక్కడ బాగా అంటే మన పాడు చేసేంత ఇవ్వదండి. మనం పిల్లలకి పాడు చేసేంత చాక్లెట్లు, ఐస్ క్రీములు లేకపోతే ఇంకేమైనా ఇస్తామా? కొన్ని ఏమైనా ఇచ్చామంటే రేపొద్దున మనకే దాన్ని మళ్ళీ రివర్స్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఎంత మేరకు అవసరము, ఎంత మేరకు ఇస్తే వాడు మళ్ళీ లౌకికంలో పడుకోకుండా ఆధ్యాత్మికంలోనే ఉంటాడు అని దానికి తగ్గట్టుగా ఆవిడ ఇస్తుందిట మనకి. అది ప్రదాత్రిం అంటే అర్థం. బాగా ఇస్తుందంటే అర్థం ఏంటి అంటే మన ఎంత మేర అవసరము మనకి ఎంత మేరకు అంత మేరకు ఇస్తుందిట. సరే, మళ్ళీ అయినా సరే మనకి ఎక్కువ వచ్చింది, అప్పుడు అహంకారం దరిచేరకూడదు. నువ్వు పూజ కానీ ఏది కానీ నమస్కారం కానీ అహంకార పూరితంగా చేశావా, గోవింద. ఎప్పుడూ కూడా మనం భగవంతుడి దగ్గర కానీ గురువు గారి దగ్గర కానీ అహంకార పూరితంగా ఉన్నామా, స్వయంగా మన చేతులతో సమర్పించాలి భగవంతుడికి కానీ గురువులకు కానీ. అంతే తప్ప పని వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటము అలాంటివన్నీ చేస్తే అది అహంకారానికి ఎప్పుడూ కూడా. ఎందుకంటే నువ్విస్తే నిన్ను అనుగ్రహిస్తుంది ఆ దేవత, నువ్వు స్వయంగా ఇవ్వాలి, ఇస్తే నిన్ను అనుగ్రహిస్తుంది. పని వాళ్ళు ఇస్తే పని వాళ్ళకి కదా అనుగ్రహం దొరుకుతుంది. ఎవరివ్వాలి? నువ్విద్దామనుకున్నప్పుడు నువ్వు ఇవ్వు. నీ యొక్క దర్పం అవే అన్నీ ఎక్కడ చూపించుకోవాలి? నువ్వు నీ ఇంట్లో చూపించుకో. ఒక గురువు దగ్గర, ఒక ఆలయంలోనో ఎక్కడ ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గర పొరపాటున కూడా చూపించకు. నువ్వు స్వయంగా నీ చేతులతోటి నువ్వు వినయంగా ఇస్తే ఆ ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. కాబట్టి భక్త నమ్రాం, అక్కడ ఏమంది, సకల సురనుతాం భక్త నమ్రాం. నమ్రాం అంటే ఎలాగా, వినయంగా నమస్కరించినప్పుడు. అహంకారపూరితంగా నమస్కరించకూడదు. దైవం దగ్గర ఎలా ఉండాలి? ఆత్మార్పణ దృశ. మనం చివర 9వ నవవిభక్తి ఎవరు చెప్పలేదు, ఆవిడొక్కతే చెప్పేసింది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేకుండా అయిపోయింది.
అంటే ఇంకా నాదంటూ ఏముందమ్మా, మొత్తము నువ్వే, నాదంటూ ఏమీ లేదని తెలిసిన తర్వాత అహంకారం వస్తుందా? ఈ ఆస్తి నాది కాదు, ఈ ఆస్తి వేరే వాళ్ళది, ఏదో వాడు నన్ను నువ్వు కూడా అనుభవించవచ్చు అంటే అనుభవిస్తున్నాను